రాజుగారి వంటిట్లో ఈరోజు చిల్లీ చికెన్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. చికెన్ బోన్లెస్ పీసెస్ను ఇలా కట్ చేసి పెట్టుకొని సాల్ట్ వాటర్లో ఒక హాఫ్ అన్ అవర్ సోక్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం సాల్ట్, పెప్పర్ పౌడర్, చిల్లీ ఫ్లేక్స్, ఆర్గానో సీజనింగ్, ఒక ఎగ్ బ్రేక్ చేసుకొని వేసుకోవాలి. అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో 2 స్పూన్స్ బియ్యం పిండి లేదా మైదా పిండి ఏదైనా వేసుకోవచ్చు. నేను బియ్యం పిండి వేస్తున్నాను. అలాగే 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ కూడా వేసుకొని బాగా టైట్గా కలుపుకోవాలి. దీనిని మూత పెట్టి ఒక అరగంట పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి వేడెక్కాక అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా కాస్త వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చికెన్ పీసెస్ అన్నిటినీ ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయ్యాక వాటిని తీసి టిష్యూ పేపర్తో ఉన్న ఈ బౌల్లో వేసుకోవాలి. ఇలా అన్ని చికెన్ పీసెస్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మరొక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడెక్కాక కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. అవి కొంచెం వేగుతున్నప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అందులో వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఒక క్యాప్సికమ్, బిగ్ సైజ్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన పని లేదు, అందుకని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. 3 పచ్చిమిర్చి, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, 1 స్పూన్ కారం వేసుకొని ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. అలాగే బ్లాక్ పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవాలి. ఒక కప్ వాటర్ వేసుకొని మరుగుతున్నప్పుడు రెడ్ చిల్లీ సాస్ 1 స్పూన్, ఒక హాఫ్ స్పూన్ సోయా సాస్, 1 స్పూన్ టమాటా కచప్ వేసి థిక్ అయ్యే వరకు కలపాలి. చివరిలో కొంచెం వెనిగర్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ చికెన్ పీసెస్ను ఇందులో వేసుకోవాలి. దగ్గరగా అయ్యాక కొంచెం జ్యూసీగా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసి అలా కాసేపు ఉంచితే నోరూరించే చిల్లీ చికెన్ రెడీ. సర్వింగ్ బౌల్లో తీసుకొని తిని ఆస్వాదించండి. మీ మాధవి, పిన్నమరాజు.